నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు విశేషం మెంథ్య కోసంబ్రి. కోసంబ్రి అనేది కర్ణాటకలో ఇంటింటా చేసుకునే రెసిపీ. ఏ శుభకార్యానికైనా పండక్కైనా కోసంబ్రి అనేది చాలా విశేషంగా చేసుకుంటారు. కోసంబ్రి అనేది తప్పకుండా నివేదన చేసి తీరుతారు. ఎన్నో రకాల కోసంబ్రి ఉన్నాయి. ఈరోజు నేను షేర్ చేసుకోబోయేది మీతో మెంథ్య కోసంబ్రి. మనకి మొలకెత్తిన మెంతులు కావాలి ఈ రెసిపీ కోసం. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటే 3 నుంచి 3.5 టేబుల్ స్పూన్లు మొలకెత్తిన మెంతులు వచ్చినాయి. వీటిని ఒక పాత్రలోకి తీసుకొని తర్వాత దీంట్లో 1 కప్పు సన్నగా తరుక్కున్న కీరా, 1/2 కప్పు తురిమిన బీట్రూట్, 1/2 కప్పు సగం కప్పు దానిమ్మ గింజలు, 1 టేబుల్ స్పూను సన్నగా తరిగిన అల్లం. మీరు తురిమన్న వేసుకోవచ్చు, సన్నగా తరిగన్న వేసేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. మీరు కారం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. 1/2 స్పూను ఇంగువని కాసేపు నీళ్ళల్లో కరగపెట్టి వేస్తున్నాను, సో దట్ ఈజీగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి. 1 సగం పిడికెడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను. దీనికంతా ఉప్పు తగినంత వేసుకోండి. మనకి ఎంత పులుపు కావాలి అనేది నిమ్మకాయ అంత చూసుకుని నిమ్మరసం వేసుకోండి. దీనికి కొంచెం చిన్న పోపు కావాలి. దీనికి ఎక్కువ నూనె అవసరం లేదు. బాండ్లీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని సగం స్పూన్ నూనె వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కలిపేసుకోవటమే. ఇప్పుడు మొత్తం కలిపితే కోసంబ్రి అనేది తయారు. ఎన్నో రకాల కోసంబ్రిలో మెంథ్య కోసంబ్రి అనేది ఒకటి. ఇంకా ముందు ఇంకొన్ని రకాలు మీతో షేర్ చేసుకుంటాను. కోసంబ్రి అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక వెజిటబుల్ సాలాడ్ లాంటిది అనమాట. దీంట్లో ధాన్యాలు ఉంటాయి, ఎన్నో రకాల పప్పులు కలుస్తాయి, కొన్ని కూరగాయలు కూడా వాడతారు. ఇది ఒక ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. లేదంటే చపాతీ, పుల్కా లాంటి వాటితో పాటు మనం ఆల్రెడీ ఒక కూర చేసుకుని దానికి తోడు ఇది కూడా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ డైట్ తీసుకున్నట్టు కూడా అవుతుంది. ఈ మెంథ్య కోసంబ్రి అనేది అస్సలు చేదు ఉండదు.